జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. నేను ఇంతకుముందే ఒక వీడియోలో ఒక దాంట్లో చెప్పిన, బీహార్లో మగధ్ అనే ప్రాంతంలో మన ఎన్ఐఏ వాళ్ళు ఈ నక్సలైట్ల దుమ్ము దులిపారు దొబ్బినారు. 10 రకాల ఆయుధాలు, అంటే 10 రకాల ఆయుధాలు అంటే 10 అని కాదు, 10 రకాలు. ఇప్పుడు పిస్తోళ్ళు, AK-47లు, ఈ విధంగా 10 రకాల ఆయుధాలు, 4 కోట్ల పైగా డబ్బు, ఈ విధంగా పెద్ద ఎత్తున అయితే స్వాధీనం చేసుకున్నారు. అలాగే ఈ నక్సలైట్ మద్దతుదారులను, సానుభూతి పనులు కూడా అరెస్ట్ చేశారని చెప్పిన. దీనికి సంబంధించిన ఇంకొక కీలకమైన అప్డేట్ అయితే ఇంకోటి తీసుకొచ్చిన. అసలు విషయానికి వచ్చా, నక్సలైట్లు మన దేశానికి శనిలా దాపురించిన దరిద్రులు ఎవరంటే ఈ నక్సలైట్లు. ఎందుకంటే ఈ దేశాన్ని ఎవరు నాశనం చేయాలనుకుంటారు? తీవ్రవాదులు, అలాగే వేర్పాటువాదులు, లేకపోతే అంతర్గత శక్తులు, ఇట్లాంటి వాళ్ళంతా ఉంటారు కదా. ఈ అంతర్గత శక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళలో వీళ్ళు కూడా ఒకరన్నమాట. ఈ నక్సలైట్ల మూలంగా మన దేశంలో ఇప్పటి వరకు ఒక అంచనా ప్రకారం 17,000 మంది అమాయక ప్రజలు, అలాగే పోలీసులు చనిపోయినారు. విప్లవం, ఉద్యమం, వీళ్ళ పెండాకూడని చెప్పేసి ఏయో అంతా గాలి కబుర్లు చెప్తా యువతనంతా కూడా పెడదవన పట్టించడం వీళ్ళు చేస్తూ ఉండేటువంటి దిక్కుమాలి పని. చదువుకునే యువకులను ఆ మాటలు ఈ మాటలు చెప్పి వాళ్ళ జీవితాలను కూడా సర్వనాశనం చేస్తూ ఉంటారు. ఎందుకు? వాళ్ళకి లేని పని అనేటువంటి ఆ సాహిత్యం ఈ సాహిత్యం అని చెప్పేసి తీవ్రవాద సాహిత్యాలను నేర్పించేది, వాళ్ళందరినీ రెచ్చగొట్టేది, వాళ్ళందరినీ అడుగులు బాట పట్టించేది, వాళ్ళ జీవితాలను నాశనం చేసేది. వీళ్ళ పైన నెత్తిన కూర్చోండే వాళ్ళు మాత్రం వాళ్ళు కోట్లు సంపాదిస్తే వాళ్ళు ఏమో బాగానే ఉంటారు. వీళ్ళేమో అడుగులు పడిన వాళ్ళేమో వీళ్ళు మాత్రం వీళ్ళ బతుకులు బుగ్గిపాలైపోతూ ఉంటాయి. ఏమి మార్పు తెచ్చారో, ఏమి వీళ్ళ తలకాయో నాకైతే అర్థం కాదు. వాళ్ళకన్నా అర్థం అవుతుందో లేదో తెలియదు. మొత్తానికైతే వీళ్ళ ఆలోచనలు మొత్తానికైతే ఒక బేవకూఫ్ అన్నమాట. ఎందుకు పనికిమాలిన ఆలోచనలనే చెప్పుకోవచ్చు. అసలు మతాలకు దూరంగా ఉంటామని చెప్పే ఈ నక్సలైట్లు ఈ మధ్యకాలంలో ఏంటంటే కొత్తగా వీళ్ళు మతం మారుతారు. అర్థమవుతుంది మీకు? అసలు ఏదో దేశాన్ని ఉద్ధరిద్దాము, లేకపోతే సమాజాన్ని ఉద్ధరిద్దాం అనుకునే వాళ్ళకు మతంతో ఏం పనియా? వీళ్ళు మతం మారుతారు. తాము మతం మారడమే కాకుండా అడవుల్లో ఉండే గిరిజనులు కూడా మతం మారమని చెప్పేసి తీవ్ర ఒత్తిడి చేస్తున్నారు. అర్థమవుతుంది మీకు? దీని వెనక నేను ఇంతకుముందు కూడా చెప్పిన, వీళ్ళు ఏంటంటే చైనాతో కలిసి పనిచేస్తున్నారు, కొన్ని క్రిస్టియన్ మిషనరీలతో కలిసి పనిచేస్తున్నారు, అలాగే పాకిస్తాన్ తీవ్రవాద సంస్థలతో కూడా కలిసి పనిచేస్తున్నారు. వాళ్ళ ద్వారా ఏంటంటే వీళ్ళకి పెద్ద ఎత్తున ఆయుధాలు, నిధులు అన్నీ అందుతున్నాయి. కాబట్టి వీళ్ళు ఇలాంటి పనులన్నీ చేస్తారు. అంతేకాకుండా అడవుల్లో ఈ గిరిజనులు పూజించే దేవాలయాలను వాటిని మూసివేయడం, వాటిని ధ్వంసం చేయడం అటువంటి ఈ పాపాలను, ఈ అరిష్టపు పనులను ఇటన్నిటి కూడా ఈ నక్సలైట్లు చేస్తూ ఉన్నారు. అచ్చం సేమ్ టు సేమ్ కాదు, తీవ్రవాదులే, ఇళ్ళు తీవ్రవాదులే. ఈ తీవ్రవాదుల తరహాలోనే ఈ నక్సలైట్లు ప్రస్తుతం ప్రవర్తిస్తూ ఉన్నారు. ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ నాయకులను, అలాగే RSS, బజరంగ్ దళ్, విశ్వ హిందూ పరిషత్ నాయకులను ఈ నక్సలైట్లు టార్గెట్గా చేసుకున్నారు. అంతేకాకుండా హిందూ ధర్మం విషయంలో యాక్టివ్గా పనిచేసే హిందూ యాక్టివిస్టులను టార్గెట్గా చేస్తూ ఉన్నారు. అర్థమవుతుంది మీకు? అంటే ఈ దేశం కోసం పనిచేసే వాళ్ళను, ధర్మం కోసం పనిచేసే వాళ్ళను వీళ్ళు టార్గెట్ చేసి పనిచేస్తూ ఉన్నారంటే దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు వీళ్ళ స్వభావం ఏంటి, వీళ్ళ బుద్ధులు ఏంది, అసలు వీళ్ళ టార్గెట్ ఏంది, వీళ్ళ లక్ష్యాలు ఏందో దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు. అంటే హిందూ మతానికి, హిందూ ధర్మానికి సపోర్ట్గా ఉండే వాళ్ళందరినీ కూడా ఈ నక్సలైట్లు తమ విరోధులుగా భావించి హిందూ ధర్మ పరిరక్షణను ఎన్కౌంటర్ చేయడం ప్రారంభించారు. అర్థమవుతుంది మీకు? ఎందుకంటే ఎవరైతే నిజాయితీగా ధర్మం కోసం పనిచేస్తారో వాళ్ళు దేశక్షేమం, ధర్మక్షేమం, భవిష్యత్తును కోరుకుంటారు, భవిష్యత్ తరాలు బాగుండాలని కోరుకుంటారు. అట్లాంటి వాళ్ళందరూ ఏంటంటే వీళ్ళకు పెద్ద అడ్డంకులు అనమాట. ఆ అడ్డంకులు తొలగించాలన్నట్టు ఎవరైతే దేశం కోసం పనిచేస్తూ ఉంటారో, ఎవరైతే ధర్మం కోసం పనిచేస్తూ ఉంటారో వాళ్ళందరినీ వీళ్ళు ఇబ్బందులు పెడతా ఉంటారు. ఈ క్రమంలో పోయిన సంవత్సరం దాదాపుగా 9 మంది హిందూ యాక్టివిస్టులను, అలాగే బీజేపీ నాయకులను, సంఘ్ పరివార కార్యకర్తలను ఈ నక్సలైట్లు ఎన్కౌంటర్ చేసి చంపినారు. చూడండి ఎంత దారుణమో. దీంతో మోడీ ప్రభుత్వానికి విషయం అర్థమైపోయింది. ఇక అతి పెద్ద స్థాయిలో ఈ నక్సలైట్ల ఏరివేతన అయితే ప్రారంభించారు. ఈ ఆపరేషన్ పేరే ఆపరేషన్ ప్రహార్. ఇక ఈ సందర్భంగా కేంద్ర హోంశాఖ మంత్రి, పవర్ఫుల్ లీడరు ఎవరు, అమిత్ షా గారు మాట్లాడుతా నక్సలైట్లకు చివరి అవకాశం ఇస్తా ఉన్నాను, మర్యాదగా మీ ఆయుధాలను అప్పగించి ప్రభుత్వం ముందు లొంగిపోండి, సాధారణ జనజీవన స్రవంతిలో కలిసిపోండి, కాదు కూడదని చెప్పేసి ఓవర్ యాక్షన్ చేస్తే మీ తాట తీస్తాము. 2026 మార్చి 26వ తారీఖు నాటికి ఈ దేశంలో ఏ ఒక్క నక్సలైట్ కూడా బతికి బట్టగట్టాడు అని చెప్పి మాట్లాడినాడు. చూసారా? అంటే డేట్ కూడా ఫిక్స్ చేసి పెట్టినారు. ఈ లోపల అందరూ ఎవరైతే ఉంటారో వాళ్ళు లొంగిపోవడమో ఏదైనా అయితే మంచిది, లేదంటే ఏ ఒక్కడు కూడా బ్రతికి బట్టగట్టడం అని చెప్పేసి తేల్చి చెప్పేసినాడు. హింసను వీడి ఆయుధాలను వదిలిపెట్టకపోతే మరింత కఠినంగా వ్యవహరిస్తాం. ఇకపై అడవులలో మీ ఆటలు సాగవు. అడవులు అనేటి గిరిజనుల ఆస్తి.
అవి భారతీయులకు చెందిన సంపదలు. అలాంటి అడవులను స్వాధీనం చేసుకొని ఇకపై ఎంత మాత్రం మీరు దాడులు చేయలేరు. అందుకే మర్యాదగా చెప్తా ఉన్నా, మీరు లొంగిపోతారా లేకపోతే చేస్తారో తెలుసుకోవాల్సింది మీరే అంటూ అమిత్ షా గారు నక్సలైట్లకు మాస్ వార్నింగ్ ఇవ్వడం ఇక్కడ గమనార్హం. తెలుసు కదా అమిత్ షా గారు ఎంత స్ట్రైట్ ఫార్వర్డ్ పర్సనో మనకు అందరికి కూడా తెలుసు. ఆయన ఒకసారి ఏదైనా డిసైడ్ అయినాడంటే అది చేసిన దాకా మళ్ళీ నిద్రపోడు. అలాంటి ముక్కుసూటి వ్యక్తి అన్నమాట. అలాగే దేశభక్తుడు. ఇంకా ఆయన అంతగా చెప్పినాడంటే ఇంకా అర్థం చేసుకోవాల్సింది ఓళ్ళే. మారిపోయి నలుగురిలో మేము భారతీయులమే, భారతదేశం అభివృద్ధి కావాలా, భారతదేశం ప్రపంచంలో అగ్రగామి దేశంగా నిలబడాలా అనేటట్టు అందరితో కలిసి జనజీవన స్రవంతిలో కలిసిపోయి బాగుంటే ఓకే, లేకపోతే ఆయన చేయాలనుకుని చేసేస్తాడు. ఏం చేస్తాడో కూడా ఆల్రెడీ ఆయన చెప్పేసినాడు. అది మ్యాటర్. ఈ వీడియోపై మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను దయచేసి ప్రతి ఒక్కరు కూడా కామెంట్ రూపంలో తెలియజేయాలని చెప్పి కోరుకుంటూ, అలాగే ఈ వీడియో నచ్చితే దయచేసి లైక్ చేయండి, తప్పనిసరిగా 10 మందికి షేర్ చేయండి. ఇంతవరకు మీరు మన న్యూస్ అఖండ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. జై శ్రీరామ్.